వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీ చేయనున్నట్లు సమాచారం. చాలా కాలంగా రఘురామకృష్ణంరాజు వైసీపీలో ఉన్నప్పటికీ పార్టీ విధానాలను తప్పుపడుతూ ఉన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్ కూడా వేశారు. తన రాజీనామా లేఖలోనూ జగన్ తీరుపై ఘాటుగా తప్పుపట్టారు. తనను అంతమొందించడానికి ప్రయత్నాలు చేశారని, అవేమీ ఫలించలేదంటూ కౌంటర్ వేశారు. తనపై అనర్హత వేటు వేసేందుకు చేసిన ప్రయత్నాలను తాను తిప్పికొట్టానని రాజీనామా లేఖలో రాశారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైసీపీ రెబల్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఆయన ఏ పార్టీలో జాయిన్ అవబోతున్నారు? రాధిక, వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. ఇది మొదటి నుంచి అందరూ ఊహించినదే. కానీ అధికారికంగా ఈరోజు రాజీనామా చేసినట్లుగా కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఈ లేఖను రాశారు. అయితే దీంట్లో కొన్ని కీలక విషయాలు రఘురామకృష్ణంరాజు మెన్షన్ చేశారు. మొదటి నుంచి 2019లో వైసీపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తదనంతరం కొన్ని నెలల తర్వాత పార్టీ విధానాలు కానీ జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రచారం చేస్తూ వచ్చారు. దానికి అనుగుణంగా మీడియా వేదిక కూడా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి పాలనా వ్యవహారాల మీద అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ వచ్చారు. దానిలో భాగంగానే గతంలోనే అనేక సార్లు అనర్హత వేటు వేసేందుకు కూడా ఇటు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. అనర్హత వేటు వేసినా కానీ దాన్ని తిప్పుకొట్టేందుకు అనేక సందర్భాల్లో ఆయన ప్రయత్నించి ఎట్టకేలకు ఆ అనర్హత నుంచి తప్పించుకుని ఫైనల్గా ఎన్నికలకు మరో 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు 2 నెలల ముందు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు. అంటే ఎంపీ సభ్యత్వానికి ఇప్పటివరకు రాజీనామా చేయలేదు. అంటే ఇంకో 2 నెలల్లోనే ఎంపీ పదవి కూడా ముగియబోతుంది. కాబట్టి కేవలం ఈ వైసీపీ సభ్యత్వానికి మాత్రమే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామా లేఖలో ప్రధానంగా తనపై ఏ విధంగా దాడి చేశారు అంటే ఫిజికల్గా, అంటే భౌతికంగా తనను ఉండకుండా చేసే విధంగా కూడా దాడి చేశారు. అంటే ఆరోపణల నేపథ్యంలో తాను చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు ఉన్న నేపథ్యంలోనే తను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసి సిఐడి చేత అరెస్ట్ చేయించి కొట్టిన తర్వాత దాంట్లో ఉన్న మెడికల్ రిపోర్ట్లో కూడా అనేక విధాలుగా దాన్ని తప్పుడు తడకలుగా కూడా మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఫైనల్గా దేవుడి దయ వల్ల కుటుంబ సభ్యులు ప్రయత్నాలు కానీ చంద్రబాబు చేసిన సహాయం వల్లే నేను బయటపడ్డాననేది ప్రధానంగా గత సందర్భంలో కూడా అనేక మార్లు రఘురామకృష్ణంరాజు మీడియా ముఖంగా కానీ సోషల్ మీడియా వేదిక కానీ అనేక సందర్భాల్లో తను ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ నన్ను ఫిజికల్గా భౌతికంగా భూమి మీద లేకుండా చేయాలని చూశారు, కానీ మీ వల్ల కాలేదు, దేవుడి దయ వల్ల నేను బ్రతికానంటూ కూడా ఆయన చెప్పారు. మరోవైపు అనర్హత వేటు వేయాలని కూడా ప్రయత్నించారు, కానీ అది మీ వల్ల కాలేదనేది ఈ దీంట్లో మెన్షన్ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఎప్పుడైతే 2019లో ఇటు వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత కొన్ని నెలలుగా అంతర్గత విభేదాలు కానీ పార్టీ పట్ల వ్యతిరేకత కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పాలన వ్యవహారాలపైన నచ్చక మొదటి నుంచి అధికార పార్టీపైనే రెబల్ ఎంపీగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటు ప్రతిదాడిగా కూడా ఇటు వైసీపీకి సంబంధించిన నేతలు వ్యక్తిగతంగా పర్సనల్గా దాడి చేస్తూ వస్తున్నారు. ఇటు విజయసాయిరెడ్డి కానీ ఇతర నేతలు కూడా రఘురామకృష్ణంరాజు గురించి మాట్లాడడం, ఆయనపైన వ్యక్తిగత దాడి చేయడం కూడా చేస్తూ వచ్చారు. కానీ ఇటు అదే తీరుగా ఇటు ఎదురు దాడి చేశారు రఘురామకృష్ణంరాజు. ఇటు జగన్మోహన్ రెడ్డి పైన ఎవరైతే తనపై దాడి చేస్తున్నారో వారిపై ప్రతిదాడి చేస్తూ మాటల దాడి చేస్తూ కూడా మీడియా ముఖంగా వారందరిపై దాడి చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు రఘురామకృష్ణంరాజు ఎంపీగా కొనసాగుతూనే ఇప్పుడు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంటే ఇది ఎప్పుడో చేయవలసింది ఇప్పుడు రాజీనామా చేశారనేది ఇది పెద్ద అంటే లైట్గా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వైసీపీ నేతలు. మేము ఎప్పుడో ఊహించాము, కానీ మేమే రాజీనామా చేయమన్నాము, కానీ అధికార పార్టీలో ఉంటేనే మా మీద విమర్శలు చేస్తున్నారనేది వైసీపీ నేతలు అయితే చెప్తూ వస్తున్నారు. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం నా ఫేస్తోనే నేను గెలిచాను, జగన్మోహన్ రెడ్డి వల్ల నేను గెలవలేదనేది మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. అంటే నా గెలుపులో కొంతమేర ఉన్నప్పటికీ కూడా నేను వ్యక్తిగతంగా నా వ్యక్తిగత బలంతోనే నేను నర్సాపురంలో ఎంపీగా గెలిచాననేది మొదటి నుంచి విభేదాలు వచ్చినప్పటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కానీ ఫైనల్గా అంటే అటు వైసీపీ మీద విమర్శలు చేస్తూనే ఇటు టీడీపీకి జనసేనకు అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా రానున్న లోక్సభ ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారు. దానిలో భాగంగానే తాడేపల్లిగూడెంలో 28వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభలో తాను పాల్గొనబోతున్నారు. అక్కడ ఏ పార్టీలో చేరబోయేది అని ఆ రోజు చెప్తానంటూ కూడా తెలిపారు. ఇంకా ఉమ్మడి అభ్యర్థిగా నర్సాపురం నుంచి టీడీపీ
ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానంటూ కూడా ఆయనైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. రఘురామకృష్ణంరాజు వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పటికే వాడు విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంటే రాజీనామా చేసి మాపై విమర్శలు చేయాలి, మా పార్టీ గుర్తు మీద గెలిచి మా మీద ఏ విధంగా విమర్శలు చేస్తారంటూ ఇది నమ్మక ద్రోహం అంటూ కూడా వారందరూ కూడా రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక ఎట్టకేలకు 3.5 సంవత్సరాలు అంటే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 2-3 నెలల తర్వాత విమర్శలు చేయడం, అప్పటి నుంచి కూడా అరెస్ట్ చేసిన తర్వాత తన సొంత నియోజకవర్గానికి వెళ్ళడానికి కూడా భయపడుతూ వచ్చారు. ఒకవైపు బెయిల్ మీద ఉన్నప్పటికీ బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా మళ్ళీ విమర్శలు చేయడంతో ఎప్పుడు తన నియోజకవర్గానికి వెళ్తే అప్పుడు అరెస్ట్ చేయడానికి ఇటు సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈవెన్ తన తాతగారు చనిపోయిన కార్యక్రమానికి కూడా నేను వెళ్ళలేకపోయాను, చూడడానికి చివరి చూపులు చూడడానికి వెళ్ళలేదు, దశదిన కర్మకు కూడా వెళ్ళలేకపోయానంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి గతంలో రఘురామకృష్ణంరాజు మీడియా ముఖంగా తెలియజేశారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఇటు కోర్టు నుంచి కూడా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని రావడం వల్ల తన నియోజకవర్గంలో గత నెల వెళ్ళి తన నియోజకవర్గంలో పర్యటించారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కూడా ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక రాజీనామా చేసిన నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థిగా త్వరలోనే తన పేరు టీడీపీ జనసేన ప్రకటిస్తాయి. 28వ తేదీన జరగబోయే టీడీపీ జనసేన భారీ బహిరంగ సభకు హాజరవుతాను, అక్కడ హాజరై ఏ పార్టీలో చేరతాననేది ఆ రోజు ప్రకటిస్తానంటూ కూడా ఆయన తెలిపారు. కానీ ఉమ్మడి అభ్యర్థిగా 2 పార్టీలకు సంబంధించి జనసేన టీడీపీ ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా నేను నరసాపురం నుంచి పోటీ చేస్తానంటూ కూడా రఘురామకృష్ణంరాజు చెప్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.